హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే వాచ్ లిస్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన వాచ్ లిస్ట్ అనేది చూస్తే నిఫ్టీ 50 ఉంది, బ్యాంక్ నిఫ్టీ అనేది ఉంది. ఈ రెండు కూడా ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే 50 కంపెనీలు ఉన్నాయి. ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసి యాడ్ చేసి ఇలా చేయటం కంటే డైరెక్ట్గా డిఫాల్ట్ లిస్ట్ ఉంటుంది, అది మనం అక్కడ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా చేశాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వెస్టెడ్ అని ఉంది కదా, మనం ఏదైతే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తామో ఆటోమేటిక్గా సిస్టమ్ అదే ఈ యొక్క స్టాక్స్ మొత్తాన్ని కూడా దీంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఎనీహౌ ప్యాట్ అనేది నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ డిఫాల్ట్గా ఇన్వెస్టెడ్ అనేది ఉంటుంది, ఇక మిగతావన్నీ కూడా మనం క్రియేట్ చేసినాయి. ఎనీహౌ ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, డౌన్ సైడ్ బటన్, దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏం మిస్ అయింది, సెన్సెక్స్ అనేది లేదు. సెన్సెక్స్లో ఎన్ని 30 కంపెనీలు ఉంటాయి కదా. ఓకే, సో సెన్సెక్స్ 30 అనేది పెట్టాను, ఇక్కడ క్లిక్ చేశాను మేడం. అయితే సెన్సెక్స్ అనే దాంట్లో ఏం లేదు. ఇక్కడ చూడండి, సెన్సెక్స్ 30లో 0 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళాను, నేను చూస్తే ఏం లేవు. ఇక్కడ చూడండి, ఇండిసెస్ అనేది కనిపిస్తుంది కదా. ఈ ఇండిసెస్ అనే దాని మీద క్లిక్ చేసామనుకోండి, మనకి సెన్సెక్స్లో ఇక్కడ వాళ్ళు డిఫాల్ట్గా ఏమి ఇచ్చారంటే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్, ఇంతవరకు మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను ఏం చేస్తున్నా అంటే సెన్సెక్స్ అనే దాని మీద స్క్రిప్ట్ అనే దాని మీద క్లిక్ చేయడం వల్ల అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి అనమాట. ఇక మాన్యువల్గా మనం సెలెక్ట్ చేయక్కర్లేదు. అయితే ఫ్రెండ్స్, సెన్సెక్స్లో మనకు 30 కంపెనీలు ఉంటాయి కాబట్టి 30 రావడం జరిగింది. జనరల్గా ఏంటంటే వాచ్ లిస్ట్లో ఒక్కొక్క దాంట్లో 100 అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే, అట్లా చాలా వాటికి మనం వాచ్ లిస్టులు అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ సెన్సెక్స్ అనేది సెలెక్ట్ చేసి యాడ్ టు వాచ్ లిస్ట్ అనేది క్లిక్ చేసి, ఇప్పుడు చూడండి, సెన్సెక్స్లో ఉన్న కంపెనీలు అన్నీ కూడా రావడం అనేది జరిగింది. ఇప్పుడు సెన్సెక్స్లోకి 30 కంపెనీలు అయితే యాడ్ అయినాయి కదా, ఇది ఆర్డర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నిఫ్టీ 50 తర్వాత సెన్సెక్స్ అనేది పెట్టుకోవాలంటే కూడా ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, లేదు నేను బ్యాంక్ నిఫ్టీ అనేది హైయెస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలంటే కూడా సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎనీహౌ నేను ఏం చేస్తున్నాడు, ప్రస్తుతానికి నిఫ్టీ 50, దాని తర్వాత సెన్సెక్స్, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది పెట్టాను. పెట్టిన తర్వాత జస్ట్ క్లోజ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ది ఏం చేశానంటే నిఫ్టీ 50 అనేది పెట్టాను. మనకి ఇక్కడ ఆర్డర్ 1 అనేది కదా, నిఫ్టీ 50 వచ్చింది. దాని తర్వాత సెకండ్ దాని మీద క్లిక్ చేయగానే సెన్సెక్స్ 30 అని వచ్చింది. అంటే సెన్సెక్స్ 30లో ఏ అయితే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మూడోది ఏం చేశానంటే బ్యాంక్ నిఫ్టీ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఇది ఒక సింపుల్ ఆర్గనైజ్డ్ వే అనమాట. ఈజీగా మనకు అనిపిస్తుంది. ఒకవేళ మనం నిఫ్టీ 50లోనే ట్రేడ్ చేయాలి, లేకపోతే నిఫ్టీ 50ని ట్రాక్ చేయాలి. ఓకే, లేదు నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ అనేది ఏమేం చేస్తున్నాయి ఏందనేది మనం ఇక్కడ ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది స్మాల్ అప్డేట్ ఫ్రెండ్స్. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.